హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అది అంతటి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఈరోజు వచ్చేసి మా బావ వాళ్ళది పడిపూజ చేస్తున్నారనమాట. స్వాములందరూ స్వామివారికి, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు. అయ్యప్ప స్వామివారి పడిపూజ చేసిన వారికి అలాగే చూసిన వారికి కూడా చాలా మంచి జరుగుతుంది కదా. సో మీరు కూడా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది పూజ. అండ్ ఇక్కడ కొబ్బరి బొండాలతోటి అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తున్నారు స్వాములందరూ. మేబీ 4 or 5 కొబ్బరి బొండాలు అయితే స్వామివారికి అభిషేకం చేశారు. చూడండి మీరు కూడా ఎంత బాగా అభిషేకం చేస్తున్నారు స్వాములు. అయ్యప్పకి పంచామృతాలతోటి అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు వాటర్ తోటి అయితే విగ్రహాన్ని శుభ్రంగా కడుగుతున్నారనమాట స్వాములు. స్వామివారి విగ్రహం శుభ్రంగా కడిగిన తర్వాత విగ్రహానికి చందనం రాసి అలాగే తులసిమాల సమర్పించి ధూపం అయితే వేస్తున్నారనమాట స్వాములు. అండ్ మా పాప చూడండి ఎలా చూస్తుందో, డీజే సౌండ్కు ఏడుస్తుందనమాట. సో నేను అలా నవ్విస్తూ ఆడిపిస్తున్నాను అనమాట మా పాపని. అండ్ ఇక్కడ సిగాలు వస్తున్నాయి అనమాట అందరికీ. ఎవరెవరికి సిగాలు వస్తాయో అందరికీ వచ్చినాయి అనమాట ఆ టైంలో. అండ్ ఇక్కడ అయ్యప్ప పూజకి వండిన వంటలన్నీ ఫస్ట్ అయ్యప్ప స్వామికి ప్రసాదంగా పెడతారు కదా. సో ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. స్వాములందరూ చేసిన వంటలు అయ్యప్ప స్వామికి పెడుతున్నారనమాట. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వాములు భజన చేస్తున్నారు అనమాట, అయ్యప్ప సాంగ్స్ పాడుకుంటూ. అండ్ ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చిర్రు కదా. సో చాలా అంటే చాలా బాగా సాంగ్స్ పాడుతున్నారు వాళ్ళు. నాకు ముందే సాంగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అయ్యప్ప సాంగ్స్ పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి పెడుతుంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను అయ్యప్ప సాంగ్ పాడదాం అనుకున్నా, బట్ వీలు కాలేదు. అయ్యప్ప స్వామి నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా పాడాలని కోరుకుంటున్నాను. చూడండి స్వాములు ఎంత ఎనర్జెటిక్గా భజన చేస్తున్నారు అయ్యప్ప సాంగ్స్ తోటి. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు.
కన్యస్వాములు అండ్ గురుస్వాములు అందరూ వచ్చారనమాట పూజకి. చాలా గ్రాండ్గా జరిగింది అయ్యప్ప పూజ. వీడియో చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ కామెంట్ సెక్షన్లో స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి. ఈ పాప మా బావ వాళ్ళ పాప అనమాట. ఈ వీడియోలో ఎండ్ వరకు ఉందన్నమాట. మ్యాక్సిమం చాలా అల్లరి చేసింది స్వాములు పూజ చేస్తుంటే. అండ్ ఇక్కడ పడి పూజ స్టార్ట్ చేయడానికి మా బావస్వామి గురుస్వాముల పాదాలు మొక్కుతున్నారనమాట. చూడండి, గురుస్వాములందరి కాళ్ళు మొక్కుతున్నారు. అండ్ నెక్స్ట్ అయితే పడి పూజ స్టార్ట్ చేస్తారు, చూసేయండి. అండ్ పడి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. 18 మెట్లకి 18 దీపాలు అయితే పెట్టారు. ఒక్కొక్క మెట్టుకి దీపం వెలిగించుకుంటూ పోతున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఒక్కొక్క మెట్టుకు దీపం వెలిగించుకుంటూ పోతుంటే చాలా కాంతివంతంగా చాలా బాగా అనిపించింది. అయ్యప్ప వచ్చినట్టే. పడి పూజ కాలుస్తుంటే గురుస్వామి అయ్యప్ప పాట పాడుతుంటే చాలా బాగా అనిపించింది. పడి పూజ కాలుస్తున్న సమయంలో షిగాలు వచ్చే ప్రతి ఒక్కరికి షిగాలు అయితే వచ్చాయన్నమాట. చేసిన తప్పులను మన్నించి హరిరాజు తనానంద చింతనయ్యనయ్యప్ప స్వామి. 18 మెట్ల పడి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మా బావస్వామి దేవుళ్ళందరికీ హారతి ఇస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ పూజ కంప్లీట్ అయిపోగానే స్వాములందరూ భిక్ష చేస్తున్నారనమాట. అండ్ ఈవినింగ్ డీజే బాక్స్ ముందు పిల్లలైతే డాన్స్ ఆడుతున్నారు. ఈ పింక్ కలర్ కోట్ వేసుకున్నారు కదా, ఇతను మా బాబు అనమాట. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. చూడండి మా బాబు ఎలా డాన్స్ ఆడుతున్నాడో. అండ్ పిల్లలందరూ డాన్స్ బాగా ఆడారనమాట. పిల్లలేంటి, మనకు కూడా డీజే బాక్స్ ఉంటే కాలు ఆగదు కదా, సో మేము కూడా డాన్స్ ఆడాము.
సో ఇది గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బాయ్.